చాలా ఏళ్ల క్రితం మాట ఇది. ఒక అడవిలో సింహం రాజు అనే ఒక గొప్ప దయగల రాజు ఉండేవాడు. అడవిలో అన్ని ప్రాణులు సింహం రాజును చాలా ఇష్టపడేవి. కానీ సింహం రాజు యొక్క సవతి తమ్ముడు గుమాన్ సింగ్ సింహం రాజు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఒక రోజు గుమాన్ సింగ్ తన అనుచరుడైన నల్ల తోడేలుతో ఇలా అంటాడు, నేనెప్పుడైనా నా సవతి సోదరుడిని చూస్తానో నా రక్తం ఉడికిపోతుంది. అసలు మీరేమనాలనుకుంటున్నారు? అదేరా ఈ అడవికి అసలు రాజు నేనే కావాలి. అలా అయితే మీరు మీ సోదరుడిని యుద్ధం కోసం ఎదిరించాల్సిందే. అవును, ఇంకా యుద్ధం గెలవాలి కూడా. కానీ మీరు ఆ షేర్ సింగ్ ని ఓడించగలరా? నీకు బాగా తెలుసుగా కాలు, ఆ షేర్ సింగ్ నాకన్నా చాలా బలవంతుడని. అలా అయితే మీ దగ్గర కేవలం ఒకే ఉపాయం ఉంది. మన అడవిలో ఓ అఘోర ఉన్నాడు. అఘోరి? అవును, ఆయన దగ్గర చాలా శక్తులున్నాయని నేను విన్నాను. ఆయన శక్తులు మీకు గనిచ్చినట్లయితే మీకు ఎవ్వరూ ఓడించలేరు. నల్ల తోడేలు మాట విని గుమాన్ సింగ్ నవ్వుతూ అంటాడు. అలా అయితే మరి ఆ అఘోర దగ్గరికి వెళ్లాల్సిందే నేను. మర్నాడు ఉదయం గుమాన్ సింగ్ అఘోర దగ్గరికి వెళ్తాడు. చెప్పు బాలుడా, ఎందుకు ఇక్కడికి వచ్చావు? మీ ఆశీస్సులు పొందడానికి వచ్చాను బాబా. నువ్వు షేర్ సింగ్ సవతి సోదరుడివిగా? అవును బాబా, నాకు మీ సహాయం కావాలి. ఎలాంటి సహాయం? మీరు నాకు మంచి బలమైన వరాన్ని ఇవ్వండి. దానివల్ల నేను షేర్ సింగ్ ని ఓడించి ఈ అడవికి రాజు అవ్వాలి. గుమాన్ సింగ్ మాట విని అఘోర చాలా దీర్ఘంగా ఆలోచించి ఇలా అంటాడు. నేను నీకొక చాలా శక్తివంతమైన వరాన్నిస్తాను. దానికి బదులుగా నువ్వు నాకేమిస్తావు? మీరు ఏం కావాలంటే అది నేను మీకు ఇస్తాను బాబా. దీనర్థం నువ్వు ఎలా అయినా సరే ఈ అడవికి రాజు కావాలనుకుంటున్నావన్నమాట. అవును బాబా. సరే అయితే నేను నీకు దైత్య శక్తులు ఇస్తున్నాను. దానితో నువ్వు షేర్ సింగ్ ని ఓడించి నువ్వు మహారాజు అయిపోతావు. కానీ రాజువయ్యాక నేను నిన్ను ఏమడిగినా నువ్వు నాకు ఇవ్వాల్సిందే. నేను నీకు మాటిస్తున్నాను బాబా. రాజునయ్యాక మీరేమడిగినా నేనవన్నీ మీకిస్తాను. అకస్మాత్తుగా అఘోరి కళ్ళ నుంచి ఎర్ర రంగుతో వెలుగు ప్రకాశిస్తూ గుమాన్ సింగ్ శరీరంపై పడుతుంది. ఇంకా గుమాన్ సింగ్ కు తెలియని కొత్త శక్తులు వచ్చినట్లుగా అనిపిస్తుంది. నేను బలవంతుణ్ణైపోయాను. వెళ్ళు గుమాన్ సింగ్, నువ్వనుకుంది సాధించు. తర్వాత గుమాన్ సింగ్ సింహం రాజు వద్దకు వస్తాడు. షేర్ సింగ్, నేను నీతో యుద్ధం చెయ్యాలనుకుంటున్నాను. నీకు తెలుసు గుమాన్ సింగ్, నువ్వు నన్ను ఎదిరించలేవన్న సంగతి. అది యుద్ధం అయితేగా తెలుస్తుంది షేర్ సింగ్. ఓహో, అంటే నీకు ప్రాణాలపై ప్రీతి లేదన్నమాట. ఇలాంటి డైలాగ్ సినిమాలో చాలా బాగుంటాయి. దమ్ముంటే యుద్ధంకి రా. గుమాన్ సింగ్ యొక్క పందాన్ని ఒప్పుకుంటూ సింహం రాజు గుమాన్ తో యుద్ధం చేస్తాడు. కానీ అఘోరా ఇచ్చిన అతీత శక్తుల వలన గుమాన్ సింగ్ సింహం రాజును తేలిగ్గా ఓడిస్తాడు. ఏమీ అర్థం కావట్లేదు. ఈ రోజు గుమాన్ సింగ్ దగ్గర ఇంత బలం ఎలా వచ్చేసింది? నేనిక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకొని వెళ్ళిపోవడమే మంచిది. సింహం రాజు తన ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా గుమాన్ సింగ్ అడవికి రాజు అవుతాడు. మర్నాడు గుమాన్ సింగ్ పొగరుగా సింహాసనంపై నిల్చుంటాడు. అప్పుడే అక్కడికి అఘోరా వస్తాడు. రండి బాబా, మీకు స్వాగతం పలుకుతున్నాను. స్వాగతం కాదు, మాట నిలబెట్టు. నువ్వు నాకు మాట ఇచ్చావు, గుర్తుందిగా? అవును బాబా, నాకు గుర్తుంది. చెప్పండి బాబా, మీకేం కావాలి? నా భోజనం కోసం నువ్వు రోజుకొక జంతువుని చంపి నా దగ్గరికి పంపించాలి. ఓహో, ఇంతేనా? అవును, ఇదైతే నాకు చాలా సులువు బాబా. మీకు రోజుకొక జంతువు దొరికిపోతుంది. ఆ రోజు నుంచి గుమాన్ సింగ్ ప్రతిరోజు ఒక జంతువును వేటాడి భోజనం రూపంగా అఘోరా దగ్గరకు తీసుకెళ్తాడు. కొన్ని నెలలు ఇలాగే గడుస్తూ ఉంటాయి. ఇంకా చూస్తుండగానే అడవిలో సగం ప్రాణులు కనపడకుండా పోతాయి. ఈ విచారంతో ఎలుగుబంటి ఇంకా కోతి రాత్రి సమయంలో ఒక సభకు అందర్నీ పిలుస్తాయి. చూడండి సోదరులారా, గుమాన్ సింగ్ వల్ల మన అడవిలో ఉన్న సగంకెక్కువ జంతువులు ప్రాణాలు పోయాయి. ఒకవేళ మనం ఇలాగే ఉన్నట్లయితే మన చావు కూడాను రేపు తప్పదు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం మన మహారాజుతో కలవాలి. అవును, షేర్ సింగ్ తో కలిసి మనము ఆయనతో అన్ని విషయాలు చెప్పాలి. అతనే ఏదో ఒక దారి తీస్తాడు. మరి అన్ని ప్రాణులు కలిసి సింహం రాజు వద్దకు వెళతాయి. ఇంకా జరిగిన విషయం అంతా చెబుతాయి. మీ బాధలన్నీ నాకు అర్థమయ్యాయి. కానీ నాకు 2 రోజులు సమయం ఇవ్వండి. నేనేదో ఒకటి చూస్తానులే. సింహం రాజుపై నమ్మకం ఉంచి మొత్తం ప్రాణులు తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోతాయి. కానీ సింహం రాజు భగవంతుడైన శివుని మందిరం వద్దకు వెళ్తాడు. దేవుడా, నేను నా అడవిలో ఉన్న జంతువుల బాధలను చూడలేకపోతున్నాను. వాళ్ళు పాపం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇంకా నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను. నాకు శక్తినివ్వు ప్రభు. దానితో నా సవతి సోదరుడిని ఓడించి ఈ అడవికి మళ్ళీ రాజునైపోవాలి. అప్పుడే సింహం రాజు యొక్క చెవిలో ఒక సాధువు మాటలు వినపడతాయి. ఏమాత్రం చింతించొద్దు షేర్ సింగ్. నీ మనసులో మాట దేవుడు తెలుసుకున్నాడనుకో.
సింహం రాజు ఎప్పుడైతే తిరిగి చూస్తాడో అక్కడ ఎదురుగా ఒక సాధువు కనపడతారు. ఈ మేకను నీతో పాటు తీసుకెళ్ళు షేర్సింగ్. ఇదే నీ సవతి సోదరుణ్ణి చంపుతోంది. ఇది విని సింహం రాజు ఆశ్చర్యంతో అడుగుతారు. బాబా, నా సవతి సోదరుడు సింహం, ఇంకా ఇది మేక. మరి అయితే మేక సింహాన్ని ఎలా చంపగలదు బాబా? సాధువు రహస్యంగా ఈ విధంగా చెప్తారు. ఇదేమీ సాధారణ మేక కాదు. ఇది ఒక మాయాగల మేక. ఇది గుమాన్ సింగ్ ని చాలా సులువుగా ఓడించేస్తుంది. సాధువు మాట విని సింహం రాజు వెంటనే ఆ మాయా మేకను తీసుకుని గుమాన్ సింగ్ వద్దకు వెళ్తాడు. ఇంకా ఇలా అంటాడు. నన్ను ఓడించి నువ్వు చాలా శక్తివంతుడు అనుకుంటున్నావు కదా గుమాన్ సింగ్? నువ్వొక ఓడిపోయిన సింహానివి. నీతో మాట్లాడడం అంటే నాకు చాలా పరువు తక్కువ. నీకు నీపై చాలా గర్వం కదా. దమ్ముంటే ఈ మేకతో గెలిచి చూపించు. పాపం ఈ యుద్ధానికి పనికిరాని మేకతో. అవును, ఒకవేళ నేను మళ్ళీ గెలిచిపోతే నేను జీవితంలో నీకు మళ్ళీ మొహం చూపించును. సరే అయితే. ఇదంతా చెప్పి గుమాన్ సింగ్ ఆ మాయావి వజ్రపు మేకపై దూకుతాడు. కానీ ఇంకోవైపు ఆ వజ్రపు మేక గుమాన్ సింగ్ ను కింద మీద పడేసి కొడుతుంది. ఇంకా వెంటనే గుమాన్ సింగ్ అకస్మాత్తుగా పైకి లేస్తాడు. నన్ను చంపడము అంత సులువేమీ కాదు మేక. గుమాన్ సింగ్ మళ్ళీ ఆ మాయా మేకతో యుద్ధానికి తలపడతాడు. మళ్ళీ ఇంకోసారి ఆ మాయా మేక గుమాన్ సింగ్ ను చంపేస్తుంది. కానీ మళ్ళీ అకస్మాత్తుగా గుమాన్ సింగ్ ప్రాణాలతో లేస్తాడు. నువ్వెన్నిసార్లు కొడతావో నేనన్నిసార్లు మళ్ళీ లేస్తాను. దాని తర్వాత మాయా మేక గుమాన్ సింగ్ ను చాలా సార్లు చంపుతుంది. కానీ ప్రతిసారి గుమాన్ సింగ్ కు తన ప్రాణాలు తిరిగి వస్తాయి. మళ్ళీ తిరిగి ప్రాణాలు వస్తున్నందుకు గుమాన్ సింగ్ సింహం రాజుని ఎగతాళి చేస్తాడు. షేర్సింగ్, నాకు అనిపిస్తుంది నువ్వు ఓడిపోయిన తర్వాత నీ బుర్ర పనిచేయడం మానేసిందేమోని. ఒరే మూర్ఖుడా, ఒక మేక సింహాన్ని ఓడించగలదా? దీన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో, లేకపోతే నేను దీన్ని చంపేస్తాను. సింహం రాజు పాపం మళ్లీ ఓటమితో ఆ మాయా మేకను తీసుకుని సాధువు దగ్గరకు వెళ్తాడు. ఇంకా జరిగిన సంఘటన అంతా చెప్తాడు. బాబా, గుమాన్ సింగ్ ప్రతిసారి చనిపోయి మళ్ళీ బ్రతికిపోతున్నాడు. అసలు ఇది ఎలాంటి మాయా బాబా? సింహం రాజు మాట విని సాధువు తన కళ్ళను మూసుకుంటాడు. ఇంకా కొంత సమయం తర్వాత తన కళ్ళు తెరిచి ఇలా అంటాడు. షేర్సింగ్, గుమాన్ సింగ్ దగ్గర అఘోర నుంచి ప్రాప్తమైన శక్తి ఉంది. వాడిని ఓడించడం చాలా కష్టం. అయితే మనం వాడిని ఎప్పటికీ ఓడించలేమా? నేనన్నాను ఓడించడం కష్టమని, కాదని అనలేదే. అయితే నేను ఇప్పుడు ఏం చెయ్యాలి బాబా? గుమాన్ సింగ్ ను ఓడించడానికి నువ్వు మొట్టమొదటి ఆ అఘోరాని చంపాలి. ఆ అఘోరాని చంపిన తరువాత ఆ గుమాన్ సింగ్ లో ఉన్న శక్తులని నాశనమైపోతాయి. కానీ ఆ అఘోరాని చంపడం అంత సులువేమి కాదు కదా బాబా? దీనికి పరిష్కారం నా దగ్గర ఉంది. పరిష్కారమా? నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఎలాంటి ఉపాయం? నేను నా మాయతో నిన్ను గుమాన్ సింగ్ లాగా తయారు చేయగలను. ఇంకా మాయతో అంత బలం కూడా ఇవ్వగలను. తర్వాత? అప్పుడు నువ్వు నన్ను వేటాడి అఘోర దగ్గరకు తీసుకుని వెళ్ళు. ఎప్పుడైతే అఘోర నన్ను భోజనం అనుకుని తింటాడో నువ్వు తనపై దాడి చేసి తనని చంపేయి. నేను ఇచ్చిన అతీత శక్తుల వలన నువ్వు అఘోరాను సులువుగా చంపేయగలవు. వా మేక, ఐ లవ్ యు. ఐ లవ్ యు టూ. ఇదంతా చెప్పి ఆ మాయా వజ్రపు మేక సింహం రాజును చాలా బలం కలిగిన గుమాన్ సింగ్ లాగా తయారు చేస్తుంది. రాత్రి సమయంలో గుమాన్ సింగ్ వేషంలో సింహం రాజు ఆ మాయా మేకతో కలిసి అఘోర దగ్గరకు వెళ్తాడు. బాబా, ఈరోజు నేను మీ భోజనానికి ఈ స్వచ్ఛమైన మేకను తీసుకొచ్చాను. మాయా మేకను చూసి అఘోర సంతోషంతో ఇలా అంటాడు. అరే భలే, ఇది మాణిక్యంలా మెరుస్తుంది. దీని మాంసం తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇదంతా చెప్పి అఘోరా మేకను తినటానికి వెళ్తాడు. అప్పుడు అకస్మాత్తుగా అక్కడకు గుమాన్ సింగ్ వస్తాడు. తను తనలాగే ఉన్న ఇంకొకరిని చూసి ఆశ్చర్యపోతాడు. ఆగు! ఇంకొక గుమాన్ సింగ్ ను చూసి అఘోరా ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, ఇద్దరు గుమాన్ సింగ్లా? బాబా, ఆ మేకను తినద్దు, ఇదేదో మాయాజాలంలో ఉంది. అఘోరా ఇది తెలుసుకునే లోపే గుమాన్ సింగ్ లాగా మారిన సింహం రాజు అఘోరా మీద దాడి చేస్తాడు. ఇంకా కొన్ని క్షణాల్లోనే అఘోరాతో పోరాడి తన ప్రాణాలు తీస్తాడు. అఘోరా చనిపోగానే గుమాన్ సింగ్ కు శక్తులు మాయమైపోతాయి. గుమాన్ సింగ్ ఇప్పుడు మునిపటిలాగానే శక్తిహీనుడవుతాడు. ఇంకా సింహం రాజు తన నిజ రూపంలోకి వస్తాడు. ఇంకా కనురెప్పపాటులోనే వజ్రపు మేక గుమాన్ సింగ్ పైకి దూకి దాడి చేస్తుంది. ఇంకా తనతో పోరాడి తన ప్రాణాలు తీసేస్తుంది. సింహం రాజా, ఈ రోజు నుంచి మీరే ఈ అడవికి రాజు. ఇంకొకసారి రాజు అయినందుకు అభినందనలు.
ఒక మంచి ఇంకా నీతిగల రాజుకి నా తరపున అభినందనలు. ఇదంతా చెప్పి మాయా వజ్రపు మేక ఇంకా సాధుబాబా మాయమైపోతారు. ఇంకా సింహం రాజు మరోసారి అడవి యొక్క రాజు అయి అన్ని ప్రాణులకు తన మంచితనంతో సేవలు చేస్తాడు. సింహం రాజు మళ్ళీ రాజుగా చూసి అన్ని ప్రాణులు చాలా సంతోషిస్తాయి. ఇది ఎలాంటి అడవిలో జరిగిన కథ అంటే, అడవిలో ఉన్న రాజు అడవిలో ఉన్న జంతువులని కాపాడుకోవడం వదిలేసి వాటిని చంపుకొని తినేవాడు. కానీ ఇప్పుడు వాడు వేటాడి తినలేడు. వయస్సు పెరిగిపోయి అనారోగ్యం కారణంగా ఇప్పుడు వేటాడటం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడైతే ఏదైనా ఉపాయం చేసే వేటాడాల్సి వస్తుంది. అప్పుడు ఒక కుందేలును చూసి షేర్ సింగ్ అంటాడు, ఒరే కుందేలు, చాక్లెట్ తింటావా? అరే భయపడకు, నేను నిన్ను చంపను. నేను మీ నాన్నగారి స్నేహితుణ్ణి. మీరు మా నాన్నగారి స్నేహితులా అంకుల్? అవును, మేమిద్దరం చాలా మంచి స్నేహితులం. అంకుల్, మీరు మా నాన్నగారిని ఎన్ని రోజుల ముందు కలిశారు చివరిసారిగా? నిన్నే కలిసాం కదా మేమిద్దరము. ఇంకా కలిసి భోజనం కూడా చేశాము. అంకుల్, పొద్దున్నే మీకు నేనే దొరికానా? మా నాన్నగారు చనిపోయి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఆ, అంటే నువ్వు గిరిధారి యొక్క కొడుకువి కావా? అంకుల్, నాకు తెలుసండి, మీరు నాతో అబద్ధం చెప్పి నన్ను దగ్గరికి పిలిచి నన్ను చంపి తినేద్దామని చూస్తున్నారు. కానీ నేను మీకు అంత తేలిగ్గా దొరకను కదా అంకుల్. అలా అని చెప్పి ఆ కుందేలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆరోగ్యం బాగోలేని కారణంగా నేను ఈ కుందేలును కూడా చంపలేకపోతున్నా. ఇక ఇలాగే కొనసాగితే గనక నేను ఆకలితోనే చచ్చిపోతాను. ఒంట్లో బాలేకుండా చికిత్స కోసం షేర్ సింగ్ ఒక డాక్టర్ని తన గుహకి రమ్మని చెప్పాడు. మహారాజా, మీరు త్వరగా కోలుకోవాలి అంటే ఒక పని చేయాల్సి ఉంటుంది. ఏంటా పని? తొందరగా చెప్పు. ప్రస్తుతానికి మీరు రోజు ఒక రకమైన ప్రాణిని చంపి తింటున్నారు. కానీ ఇక నుంచి మీరు రోజు ఒకే ప్రాణిని భోజనంగా తీసుకోవాలి. అంటే ఏంటర్థం? అంటే మీరు ఉదయాన్నే ఏ ప్రాణిని వేటాడి తింటారో రాత్రి వరకు ఆ జాతి జంతువునే చంపి తినాల్సి ఉంటుంది. కానీ కనీసం 2వ రోజైనా వేరే జాతి జంతువుని చంపి తినొచ్చు కదా నేను? అవును, కానీ మీరు ఆ రోజు అదే జాతి జంతువుని తింటూ ఉండాలి. అప్పుడే మీ ఆరోగ్యం కుదురపడుతుంది. అలా అని చెప్పి డాక్టర్ తనకి ఇవ్వాల్సిన మందులిచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు షేర్ సింగ్ చూస్తాడు, ఒక జింక తన గుహ వైపు వెళ్తూ ఉంటుంది. ఈరోజు ఈ జింకని చంపి తింటే చాలా బాగుంటుంది. షేర్ సింగ్ దాని దగ్గర ఇలా అని అంటాడు, ఇదిగో జింక పిల్ల, కాస్త ఇటు రా నువ్వు. అరే, నీతో నాకు ఒక పని ఉంది. నేను నీ వలలో చిక్కుకునే దాన్ని కాదు షేర్ సింగ్. నాకంతా తెలుసు. నువ్వు ఇదే విధంగా అన్ని జంతువుల్ని పిలుచుకుంటూ వేటాడి చంపి తింటూ ఉంటావు. అది షేర్ సింగ్ యొక్క వలలో పడదు. అది చూసి షేర్ సింగ్ అనుకుంటాడు, ఇక నాకైతే ఏ ప్రాణి కూడా చిక్కడం లేదు. అసలేం చేయాలో ఏమీ అర్థం కావటం లేదు. అప్పుడు షేర్ సింగ్ కి నక్క బాగా గుర్తుకొస్తుంది. తను ఆ నక్కని పిలుస్తాడు. చెప్పండి మహారాజా, నన్నెందుకు పిలిపించారు? తోడేలా, ఇక నేను ముసలివాణ్ణైపోయాను. ఎవరైనా తెలివైన వాళ్ళు ఉంటే రాజ్యం అప్పగించాలని చూస్తున్నాను. నా తర్వాత నువ్వు ఈ రాజ్యాన్ని పాలించాలనుకుంటున్నావా? షేర్ సింగ్ నోటి నుంచి ఈ మాట వినగానే నక్కకు చెవులు నిలబెడతాయి. అవునవును, ఎందుకు కాదు? అవకాశం దొరికితే నేను తప్పకుండా ఈ అడవిని పాలిస్తాను. కానీ దీనికోసం నీకొక పరీక్ష పెట్టడం జరుగుతుంది. పరీక్ష? ఎలాంటి పరీక్ష మహారాజా? రాబోయే కొన్ని రోజుల వరకు నువ్వు ప్రతిరోజు 3 జంతువుల్ని నా కోసం తీసుకురావాలి. కానీ గుర్తుంచుకో, ఆ 3 జంతువులు కూడా ఒకే జాతికి చెందినవి ఉండాలి. సింహాసనం కోసం షేర్ సింగ్ ఏం చెప్పినా నక్క సరే అని చెప్పేసింది. మరుసటి రోజు నక్క వెళ్తూ ఉండే సమయంలో అప్పుడు 3 ఆవులు అక్కడ ఉండడం చూశాడు. రాజ్యం కోసం నాయకులు సాధారణ జనాల్ని వాడుకుంటూ ఉంటారు. కాబట్టి నేను కూడా వీళ్ళకి అబద్ధం చెప్పి ఈ ఆవుల్ని షేర్ సింగ్కి అప్పగిస్తాను. ఇందులో తప్పేముంది? నేను కూడా రాజకీయాలు చేయాలి కదా మరి. తర్వాత వాటి దగ్గరకు వెళ్లి నక్క ఇలా అంటాడు, అరే గోవుల్లారా, ఈరోజు మీ అదృష్టం బాగున్నట్టుంది. మీకు తెలుసా, ఈరోజు మీకు షేర్ సింగ్ రమ్మని పిలిచాడు. షేర్ సింగ్ మమ్మల్ని పిలిచాడా? ఎందుకు? ఎందుకంటే మీ ముగ్గురులో నుండి ఒకరిని మంత్రిగా ఎన్నుకోవాలనుకుంటున్నాడు. ఏంటి, నువ్వు నిజం చెప్తున్నావా? నిజం చెప్తున్నాను. నేను మీకు ఎప్పుడైనా అబద్ధం చెప్తానా చెప్పండి? పాపం వాళ్ళు అది చెప్పిన మాటలను నమ్మేశాయి. మహారాజును కలవడానికి మేమెప్పుడు వెళ్ళాలి? ముగ్గురు వేరు సమయాల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఒకరు పొద్దున్న వెళ్ళాలి, ఒకరు మధ్యాహ్నం వెళ్ళాలి, ఇంకొకరేమో సాయంత్రం వెళ్లాల్సి ఉంటుంది. నక్క చెప్పినట్లు వాళ్ళు మంత్రి అవ్వాలి అనే ఆశతో
వేరే వేరే సమయంలో వాళ్ళు ఆ షేర్ సింగ్ గుహ దగ్గరికి వెళ్లారు. షేర్ సింగ్ ఒక్కొక్కరిగా అందర్నీ చంపుకుని తినేస్తాడు. ఇలా ఆ నక్క రోజు ఏదో ఒక జంతువుని వాడి దగ్గరికి తీసుకెళ్లేది. షేర్ సింగ్ చంపుకుని తినేవాడు. ఇలాగే చాలా రోజులు గడిచిపోతాయి. ఒకరోజు 3 మేకలు ఆకులు తింటూ ఉంటాయి. ఈరోజు ఈ 3 మేకల్ని టార్గెట్గా పెట్టాలి. అప్పుడు నక్క ఈ 3 మేకల దగ్గరికి వెళ్ళి, రాజు షేర్ సింగ్ ప్రతిరోజు మీ ముగ్గురి గురించి గొప్పగా చెప్తుంటాడు. ఆ ముగ్గురు మీరేనా? ఏంటి, రాజు మమ్మల్ని పొగడుతున్నారా? కేవలం మెచ్చుకోవడమే కాదు, ఆయనైతే మీ ముగ్గురులో నుండి ఒకరిని మంత్రిగా నియమించాలనుకుంటున్నారు. నువ్వు చెప్పేది నిజమేనా? తల్లి తోడు, నేను మీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? షేర్సిని చూడడానికి ఎప్పుడు వెళ్ళాలి? ముగ్గురు వేరే వేరే సమయాల్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఒకరు ఉదయాన్నే వెళ్ళాలి, ఒకరు మధ్యాహ్నం వెళ్ళాలి, మరొకరు సాయంత్రం పూట వెళ్ళాలి. అయితే సరే, రేపు ఉదయం నేను మొదట వెళ్ళి కలుస్తాను. మధ్యాహ్నం నేను వెళ్తాను. ఇంకా సాయంత్రం నేను వెళ్తాను. ముగ్గురు ఎంత సంతోషపడుతున్నారు. కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే రేపు వీళ్ళు చావుని చవి చూస్తారు అని. తర్వాత నక్క చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాణి, ఈ నక్క మనల్ని మోసం చేయాలనుకుంటుంది. అదనుకుంటుంది తన మాటలకి మనం పడిపోయామని. కాని వాటికి తెలీదు మన ముగ్గురం వాడి బాబుకే బాబుమని తెలీదు. మహారాజా, ఈరోజు నేను మీకోసం ఒక సంతోషకరమైన వార్త తీసుకొచ్చాను. సంతోషకర వార్త, త్వరగా చెప్పు. మహారాజా, ఇప్పటి వరకు మీరు చాలా మాంసం తిని ఉన్నారు. కానీ రేపు నేను మీకు ఒక వేరే మాంసాన్ని తినిపించబోతున్నాను. వేరే మాంసమా? అవును, రేపు నేను మీకు మేకలు తినిపించబోతున్నాను. వాహ్, మేకలు తింటే నేను త్వరగా కోలుకుంటాను. ఇక మీరు కోలుకోగానే నన్ను మంత్రిగా చేయడం మర్చిపోబాకండి. తప్పకుండా, ఎందుకు మర్చిపోతాను? మరుసటి రోజు ఉదయం రాణి షేర్ సింగ్ దగ్గరికి వెళ్తుంది. మహారాజ్కి జై హో. మహారాజా, నక్క చెప్పింది మీరు నన్ను మంత్రి చెయ్యాలని అనుకుంటున్నారని. అవును, నా దగ్గరికి రా, నేను నిన్ను దగ్గర తీసుకొని అభినందనలు తెలియజేస్తాను. అప్పుడు ఆ మేక రాజు దగ్గర ఇలానే అంటుంది. మహారాజా, ఆ నక్క అబద్ధం చెప్తుందని నాకు బాగా తెలుసు. మీకు మంత్రినవ్వడానికి నన్ను పంపించలేదు, మీకు ఆహారనవ్వడానికి నన్ను పంపించాడని తెలుసు. మేక మాటలు విని రాజు షాక్ అయిపోతాడు. కాని మహారాజా, మీరు నన్ను చంపాలనుకుంటే ఆలోచించకుండా చంపేయండి. కాని నన్ను చంపితే మీ ప్రాణానికే హానికరం. నా ప్రాణానికి ప్రమాదమా? అదేలా? ఈ మధ్య నాకు ఒంట్లో బాలేకుండా అయిపోయింది. అది నిజంగా చాలా పెద్ద వ్యాధి. మీరు నన్ను తింటే ఆ వ్యాధి మీకు వచ్చేస్తుంది. అలా అని రాణి మేక అన్న వెంటనే రాజు ఆలోచిస్తాడు. నాకు అనారోగ్యం పాలవడం ఇష్టం లేదు, నువ్వు వెళ్ళొచ్చు మేక. కాని ఆ మేక వెళ్లే ముందు రాజు దగ్గర ఇలా అని చెప్పేసి వెళ్తుంది. మహారాజా, కాని మీ రోగానికి చికిత్స నా దగ్గరుంది. కాని ఆ పరిష్కారం ఏంటో రేపు చెప్తాను. అలా అని రాణి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం సమయం ప్యారి మేక రాజు దగ్గరకు వచ్చింది. మహారాజ్కి జై హో. చెప్పండి మహారాజా, నేను మీకు ఎలా సహాయం చేయాలి? నేను నిన్నిక్కడికి ఎందుకు పిలిపించానో నీకు కూడా తెలుసా? మహారాజా, మీరు నన్ను చంపుకుని తినాలనుకుంటున్నారు. తెలిసి కూడా నువ్వొచ్చావా? కానీ మీరు నన్ను చంపలేరు కాబట్టి. నేను నిన్ను చంపలేనా? అదేలా? నా జాతకంలో రాసుంది, నన్నెవరైనా చంపుకుని తింటే వాళ్ళ మృత్యు ఏర్పడుతుంది అని. అది విని షేర్ సింగ్ ఇంకా చాలా భయపడతాడు. అంటే నువ్వు శపించబడ్డ మేకవా? నేను నువ్వు చంపను, నువ్వు వెళ్ళొచ్చు. అలా అని చెప్పి ఆ ప్యారి మేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది వెళ్తూ వెళ్తూ షేర్ సింగ్ దగ్గర అదే మాట అంటుంది. షేర్ సింగ్, మీ రోగానికి చికిత్స నాకు తెలుసు, కానీ ఆ చికిత్స ఏంటో నేను మీకు రేపు చెప్తాను. ఆ మేకలు రెండు వెళ్తూ వెళ్తూ అదే మాట చెప్పి వెళ్తుంది. అందుకు షేర్ సింగ్ ఆలోచించడం ప్రారంభించాడు. 2 మేకలు కూడా వెళ్తూ వెళ్తూ ఇదే మాటని చెప్పి వెళ్ళాయి. ఇంతకి విషయం ఏముంటుంది? రాత్రివేళ దులారీ షేర్ సింగ్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. మహారాజా, నన్ను త్వరగా తినేయండి, లేకపోతే మీకు చాలా పెద్ద కష్టం వస్తుంది. ఎలాగైనా చనిపోవాలి అని అనుకున్న ఈ మేకని చూసి రాజు ఇలా అని ఆలోచిస్తాడు. వేరే జంతువులు నా ముందు ప్రాణభిక్ష కోరుకుంటాయి, కానీ ఈ మేక మాత్రం నన్ను చంపమని కోరుతుందేంటి? ఇంతకి విషయమేంటి? మహారాజా, నాకు దయచేసి మంచిది చెయ్యండి, నన్ను త్వరగా తినేయండి. దయచేసి నన్ను చంపకు తినేయండి.
చూడు మేక, నువ్వు చావడానికి ఇంత తొందర ఎందుకు పడుతున్నావు? ఇంతకి విషయమేంటి? మహారాజా, నాకొక మహర్షి చెప్పారు, ఏ ప్రాణి నిన్ను చంపుకుని తింటుందో నువ్వు వచ్చే జన్మలో అదే ప్రాణిగా జన్మిస్తావు అని. అంటే నువ్వు వచ్చే జన్మలో సింహంలా పుడతావా? ఇంకా నన్ను చంపుకు తినేవాళ్ళు నా అవతారం ధరిస్తారు అని. అంటే నేను మేకలా మారిపోతానా? అవును మహారాజా. అయితే నేను నిన్ను చంపను. ఎందుకోసం అంటే నేను రాబోయే జన్మలో మేకలా పుట్టదలుచుకోలేదు. అయితే నేను వెళ్ళొచ్చా? వెళ్ళు. ఈసారి దులారి వెళ్ళేటప్పుడు కూడా అదే మాటని చెప్పి వెళ్తుంది. మహారాజా, నీ అనారోగ్యానికి నా దగ్గర చికిత్స ఉంది, కానీ ఆ చికిత్స గురించి నీకు నేను రేపు చెప్తాను. ఈ మేక కూడా వెళ్తూ వెళ్తూ అదే మాట చెప్పి వెళ్ళింది. ఇంతకి విషయమేంటి? మరుసటి రోజు షేర్ సింగ్ ఈ ముగ్గురు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు ముగ్గురు అక్కడికొచ్చారు. నేను ఇప్పటివరకు మీకోసమే వేచి ఉన్నాను. అయితే చెప్పండి మేకలు, నా ఆరోగ్యం బాగుపడ్డానికి మీరు చెప్పిన చికిత్స ఏది? మహారాజా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు తినాల్సింది నక్క మాంసం, మా మాంసం కాదు. అవును మహారాజా, మీరు నక్క మాంసం తింటూనే మీరు ఆరోగ్యంగా మారిపోతారు. మీరు నక్క మాంసం తినకపోతే త్వరగా మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. లేదు, నేను త్వరగా చచ్చిపోదలుచుకోలేదు. నేను ఈ రోజు ఆ నక్కని చంపి తినేస్తాను. సరే మహారాజా, మేము వెళ్ళొస్తాము. వాళ్ళు చాలా బుద్ధివంతంగా రాజునే మోసం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా నక్కని చావుకి దగ్గర చేశారు. ఆరోగ్యవంతంగా మారిన రాజు ఆ ముగ్గురిని వాళ్ళ మంత్రిగా మార్చుకున్నాడు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.